నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించిన సీఎం చంద్రబాబు, నేతల కాళ్లకు దండం పెట్టే సంస్కృతి విడనాడాలంటూ ప్రజలకు విన్నపం. సింగనగర్ రైతు బజార్ రాయితీపై కందిపప్పు, బియ్యం అందుబాటులోకి ప్రత్యేక కౌంటర్ని ప్రారంభించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. నిత్యావసర ధరల నుండి పేదలకు ఉపశమనం కలిగించేలా రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. వాయువ్య బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో ఏపీలో మరో 3 రోజులు జోరుగా వర్షాలు, వాతావరణ శాఖ ప్రకటన. విజయవాడ నూతన పోలీస్ కమిషనర్ గా ఎస్వీ రాజశేఖర్ బాబు బాధ్యతలు స్వీకరణ. పోలీసు శాఖపై నమ్మకం కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందని వెల్లడి. ఈ నెల 15 నుంచి ప్రజా దర్బార్కు మాజీ సీఎం జగన్ సిద్దం. తాడేపల్లిలోని తన కార్యాలయంలో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కార దిశగా కృషి చేసేందుకు ప్రజా దర్బార్ అంటూ ప్రకటన. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశాక వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్న సీఎం తాజాగా ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని విడనాడాలని పిలుపునిచ్చారు. శనివారం నాడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన బాబుకు వినతి పత్రాలు ఇస్తూ ప్రజలు సీఎం కాళ్ల మీద పడ్డారు. దీంతో ఒకంత ఆవేదనకు లోనైన చంద్రబాబు ఇదే కార్యక్రమంలో ప్రజలకు విజ్ఞప్తి చేయటం జరిగింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 15 నుంచి ప్రజా దర్బార్ తాడేపల్లిలోని తన కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు క్యాంపు సిబ్బంది, వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా వైఎస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు. వైసీపీ నేతలు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తల్లులను కూడా మోసం చేసిన చరిత్ర వైకాపాది అని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. తల్లికి వందనం పథకానికి మేం మంగళం పాడినట్లు తప్పుడు వార్తలు రాస్తున్నారు. ఆ పథకం విధి విధానాలపై ఆలోచిస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తాం. తల్లికి వందనం కార్యక్రమం పండుగలా నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తల్లికి వందనం పథకంపై మాట్లాడే అర్హత వైకాపా నేతలకు లేదన్నారు. ఎంతమంది పిల్లలున్నా అమ్మ ఒడి ఇస్తామని చెప్పి వైకాపా నేతలు మోసం చేశారు. 15,000 ఇస్తామని చెప్పి తగ్గించి ఇచ్చారు. అది కూడా 2020 నుంచి అమలు చేశారు. 5 ఏళ్లలో 1 సంవత్సరం ఎగ్గొట్టారు. మా ప్రభుత్వం వచ్చి 30 రోజులు కాకుండానే ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంపై బ్లూ మీడియా దుష్ప్రచారం చేస్తోంది. తల్లికి వందనం పథకానికి మేం మంగళం పాడినట్టు తప్పుడు వార్తలు రాస్తున్నారు. ఆ పథకం విధి విధానాలపై ఆలోచిస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తాం. తల్లికి వందనం కార్యక్రమం పండగలా నిర్వహిస్తాం. మాట ఇస్తే నిలబెట్టుకునే ప్రభుత్వం మాది. మాట ఇస్తే మడం తిప్పే ప్రభుత్వం జగన్ది అని నిమ్మల రామానాయుడు విమర్శించారు. రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే ముంచేశారో మళ్ళీ ఈరోజు ప్రజలిచ్చినటువంటి తీర్పుతో గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ అదే అసత్యాలతో, అదే అబద్ధాలతో మళ్ళీ ప్రజలకి విష ప్రచారం, అటు వైఎస్ఆర్సీపీ కానీ వాళ్ళ సాక్షి అవినీతి కరపత్రికతో మళ్ళీ అదే ప్రచారాన్ని కొనసాగిస్తుండడాన్ని చాలా చాలా దురదృష్టకరమైన అంశం. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చి 30 రోజులు కూడా కాల. ఈ 30 రోజుల్లోనే మరి మేము అన్న మాట నిలుపుకుని ఒక్కొక్క పథకం ప్రజలకు అందిస్తూ ఉంటే ఆ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వానికి వస్తున్నటువంటి స్పందనను చూసి ఓర్వలేక ఈ 30 రోజుల్లోనే ఈ యొక్క విషపత్రిక కానీ ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రజలు గుణపాఠం చెప్పినా గుణపాఠాలు నేర్చుకునేటువంటి నాయకులు కానీ మాట్లాడేటువంటి తీరు మీరందరూ కూడా చూశారు. ఈ 30 రోజుల్లో ఏదైతే ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెచ్చుకునేటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో మరి ఆ విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అయిపోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరించారని వక్ర భాష్యాలు చెప్తూ అబద్ధాలు చెప్పారు. అది మొన్న కేంద్ర మంత్రి ప్రకటనతో ఆ వైసీపీది విష ప్రచారం అబద్ధం అని చెప్పి తేలిపోయినటువంటి పరిస్థితి. విజయవాడ నూతన పోలీస్ కమిషనర్ గా ఎస్వీ రాజశేఖర్ బాబు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రజల్లో పోలీసు శాఖపై నమ్మకం కల్పించవలసిన బాధ్యత తనపై ఉందని విజయవాడ నూతన పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పేర్కొన్నారు.
నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కార దిశగా కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రీవెన్స్ సెల్లో ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. తొలుత పోలీస్ కమిషనర్గా సాయుధ బలగాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వేద పండితుల వేద మంత్రాలతో ఆశీర్వచనం తీసుకున్న ఆయన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ నందు విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ రాజశేఖర్ బాబు అనంతరం మీడియాతో తన ప్రాధాన్యతలు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో నమ్మకాన్ని, భరోసా కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందని, వినూత్న రీతిలో పోలీసింగ్ నిర్వహిస్తానని, నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై దృష్టి పెడతామని, ఫిర్యాదుదారుల్లో నమ్మకం కలిగించేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని, సిటిజన్ పోర్టల్ ద్వారా ప్రజలు తమ ఫిర్యాదులు తెలియజేయవచ్చునని, గ్రీవెన్స్ సెల్ను మరింత పటిష్టం చేస్తానని, మహిళల భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని, అలాగే టెక్నాలజీని కూడా పూర్తిగా వాడుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం కృషి చేయడం జరుగుతుందని, పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, సీసీ కెమెరాలు పనితీరును మెరుగుపరుస్తామని, డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు అందరూ సహకరించాలని, ఉమెన్ మిస్సింగ్ కేసులను సాధ్యమైనంత త్వరలో పరిష్కారం చేసేలా చర్యలు తీసుకుంటానని, గంజాయి డ్రగ్స్ నివారణకు చర్యలు తీసుకుంటామని, డే నైట్ బీట్స్ మరింతగా పెంచడం జరుగుతుందని, సైబర్ క్రైమ్స్ విషయంలో వినూత్న రీతిలో ముందుకు వెళ్తామని, రోడ్ సేఫ్టీపై దృష్టి పెట్టడం జరుగుతుందని, సైబర్ నేరాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, సాంకేతిక పరిజ్ఞానంతోనే సైబర్ నేరగాలకు అడ్డుకట్టు వేయగలమని, సైబర్ నేరముకు గురి అయితే వెంటనే 1930కి కాల్ చేసి cybercrime.gov.in పోర్టల్లో బాధితుల పేరు, మెయిలింగ్ అడ్రస్, ఇతర వివరాలను ఫిర్యాదులో పేర్కోవాలి. నేరం ఎలా జరిగిందనే అంశాన్ని రిపోర్ట్లో పూర్తిగా నమోదు చేయాలని, వీటిపై కమిషనరేట్ పరిధిలో ప్రజలకు పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, కమ్యూనిటీ పోలీసింగ్ అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున రాజధాని ప్రాంతంలో ఉన్న ఒక కమిషనరేట్ కాబట్టి ఇక్కడ పోలీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా రాజధాని ప్రాంతం కాబట్టి ప్రజల్లో ఒక పోలీసింగ్ పట్ల ఒక నమ్మకాన్ని, భరోసాని కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ అంత మునుపు నగర కమిషనర్గా చాలామంది ఇక్కడ విధులు నిర్వర్తించి పోలీస్ వ్యవస్థకి ఒక మంచి పేరు తీసుకొచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా మన ప్రస్తుత డీజీపీ గారు కూడా నగర పోలీస్ కమిషనర్గా వారు ఇక్కడ వినూత్నమైన సేవలు అందించి ఈరోజు డీజీపీ అధికారి స్థాయికి చేరుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా ఉన్నారు. సో వారి సూచనలు, వారి గైడెన్స్ తీసుకునేసేసి మనందరం కలిసి పోలీసింగ్ని ఒక వినూత్నంగా దేశంలోనే విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తూ ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో దానికి మనం శాయశక్తులా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా విజయవాడ నగరంలో ట్రాఫిక్ అనేది మీకు అందరికీ తెలుసు. ట్రాఫిక్ అనేది ఒక సమస్యగా ఉంది. సో దాన్ని ఎలాగ మనం పరిష్కరించాలా, దాని మీద ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలా, ఎటువంటి పరిష్కార మార్గాలు కనుక్కోవాలనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తోడు ఫిర్యాదుదారుల పట్ల వారిలో ఒక నమ్మకం కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏపీలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు మరో 3 రోజుల పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలు పడే సమయంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు ఉంటాయని వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో సముద్ర మట్టానికి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించింది. నిన్నటి ఈశాన్య అస్సాం నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగి ఈరోజు బలహీనపడింది. సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో పశ్చిమ అస్సాం నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు ఒక ద్రోణి కొనసాగి ఈరోజు బలహీనపడింది. దీంతో రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది.
తనను కస్టడీలో హింసించిన నిందితులను వదిలిపెట్టవద్దని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అన్నారు. వారిని అరెస్టు చేసి కస్టడీలో విచారించాలని పేర్కొన్నారు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని వాటిని విచారణ అధికారికి అందిస్తానని తెలిపారు. ప్రాథమిక విచారణ పూర్తయ్యే వరకు నిందితులను బయటకు వదలొద్దని కోరారు. సాక్షులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలన్నారు. నిత్యావసరాల నుండి పేదలకు ఉపశమనం కలిగించేలా రైతు మార్కెట్లో బియ్యం, కందిపప్పు ప్రత్యేక కౌంటర్లను ప్రారంభించడం జరిగిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. త్వరలో అన్ని రేషన్ డిపోలలో కూడా ఈ కౌంటర్లు ప్రారంభిస్తామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత వైసీపీ హయాంలో ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సింగనగర్ రైతు మార్కెట్లో బియ్యం, కందిపప్పు ప్రత్యేక కౌంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసర సరుకుల రేట్లు పెరిగి మధ్యతరగతి పేదవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఉపశమనం కలిగించే విధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు మార్కెట్లలో ఈ కౌంటర్లను ప్రారంభించిందని అన్నారు. పేదలకు మరింత మేలు జరిగేలా భవిష్యత్తులో రేషన్ డిపోలలో కూడా పంపిణీ శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో మరలా రాష్ట్రానికి స్వర్ణయుగం వస్తుందని పేర్కొన్నారు. ప్రజలందరూ రైతు మార్కెట్లలో అందుబాటులో ఉన్న బియ్యం, కందిపప్పు విక్రమ కౌంటర్ల ద్వారా అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ డిపోలన్నింటిలో కూడా రైతు బజార్లు, స్టోర్స్లో రైతు బజార్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ కూడా ప్రజలకి సౌకర్యార్థం ఒక స్టోర్ని ఏర్పాటు చేసి ఆ షాపు ద్వారా నిత్యావసర సరుకులైనటువంటి కందిపప్పు కానీ, బియ్యం కానీ, అంటే బియ్యం కూడా హై క్వాలిటీ బియ్యం ఏదైతే ప్రజలు ఎక్కువగా మరి బయట మార్కెట్లో తీసుకుంటా ఉన్నారో 55 రూపాయలు పెట్టి, 60 రూపాయలు పెట్టి ఆ బియ్యాన్ని ఇక్కడ 48 రూపాయలకే రైతు బజార్ స్టోర్లో, రైతు బజార్ షాప్లో అమ్మటం జరుగుతుంది గవర్నమెంట్ ఆధ్వర్యంలో. అలాగే కందిపప్పు కూడా 160 రూపాయలు, 160 రూపాయలు కిలో కందిపప్పు, క్వాలిటీ కందిపప్పు కవర్స్లో పెట్టి కిలో ప్యాక్ చేసి అది కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది ప్రజలకు ఎంతో సౌకర్యం. మొన్ననే మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తూర్పు నియోజకవర్గంలో రైతు బజార్లో స్టాల్ను ఓపెన్ చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్రం మొత్తం అన్ని రైతు స్టోర్ బజార్లో కూడా దీన్ని స్టోర్స్ని ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఇంతే కాకుండా భవిష్యత్తులో రేషన్ డిపోల్లో కూడా ఈ నిత్యావసర సరుకులైనటువంటి బియ్యంలో 2-3 రకాలు, అలాగే కందిపప్పు, అలాగే పామాయిలు, ఆయిలు, ఇంకా మిగిలినటువంటి సరుకులన్నింటిని కూడా పెడతానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రేషన్ డిపోనే సూపర్ మార్కెట్గా చేసాం. అన్ని నిత్యావసర సరుకులు అందుబాటులో తీసుకొచ్చాం. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ అమలుపై ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మేనిఫెస్టో అమలుపై యంత్రాంగం పనిచేయటం లేదని తెలిపారు. ఏపీలో అనేక ప్రాంతాల్లో గొడవలు జరుగుతున్నాయని, వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో ప్రమాదకరమైన ధోరణి ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జగన్పై టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు పెట్టారని తెలిపారు. గతంలో రఘురామకృష్ణరాజు వైసీపీలో ఉన్నారని, అప్పట్లోనూ జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని చెప్పారు. అప్పట్లో రఘురామను అరెస్ట్ చేశాక గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారని చెప్పారని అన్నారు. సుప్రీంకోర్టుకు కూడా రఘురామ వెళ్లారని, బెయిల్ వచ్చిందని చెప్పారు. అది జరిగి 3 ఏళ్లు అయిందని, ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వొచ్చునని అన్నారు. 11వ తేదీ జగన్పై కేసు పెడితే 10వ తేదీ లీగల్ ఒపీనియన్కు పంపించారని చెప్పారు. దీన్ని పోలీసు అధికారులు పరిశీలించుకోవాలని అన్నారు. మాజీ సీఎంతో పాటు ఐపీఎస్, మహిళా డాక్టర్పై కేసులు పెడుతున్నారని తెలిపారు. 2 కేసులు కూడా ఆ రోజున కాదు, సంఘటన 13వ తారీఖు జరిగితే 23వ తారీఖు కేసు రిజిస్టర్ చేస్తారు. వాట్ ఈస్ దిస్? పోలీస్ యంత్రాంగం పాపాలు చేస్తుందని మనమే చేస్తున్నాం. పోలీస్ యంత్రాంగం సిఆర్పిసిని దాటి ప్రవర్తిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి, ఇది ప్రమాదకరమైనటువంటి సాంప్రదాయం. తప్పులు చేసిన ప్రతి వారిని న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయి, గుర్తుపెట్టుకోండి, వదిలేది లేదు. ఎవరు తప్పు చేసినా ఆ న్యాయస్థానాలు వచ్చినప్పుడు అవి ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక లా అండ్ ఆర్డర్కి కానీ, కేసు రిజిస్ట్రేషన్కి కానీ ఐపీసీ ఉంది. 307 ఐపీసీ అంటే ఏంటి? 307 ఎప్పుడు వేస్తారు?
అవతల వాడిని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు వేస్తారు. అటు గిల్లంగానేనో లేకపోతే ఐ అంటేనో 307 వేయరు. దానికి వేరే సెక్షన్స్ ఉన్నాయి. 307 వేస్తే బెయిల్ రాదు కాబట్టి అందువల్ల 307 వేయండి, లోపల తోసేయండి. రెడ్ బుక్ లోకేష్ గారు చెప్తాడు, పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. అలాంటి పోలీసులు మాత్రమే కీలకమైన పదవుల్లో ఉంటారు. పోలీస్ యంత్రాంగంలో ఉన్న అందరినీ అనడం నేను ఒక భాగం కీలకమైన పదవుల్లోకి పోస్ట్ చేయబడిన వారు రెడ్ బుక్లో ఉన్నటువంటి అంశాలను మాత్రమే ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఒక విచిత్రమైనటువంటి అరాచకమైనటువంటి పాలనని వాళ్ళ రాష్ట్రంలో కొనసాగించేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇది మానవ సమాజానికి మంచిది కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు అంతకంటే మంచిది కాదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను ఆరోగ్యశ్రీ పథకం పేరు మార్పు చేస్తూ చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. నందమూరి తారక రామారావు ఆరోగ్య సేవగా మారుస్తూ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా ఉన్న పథకానికి 2007లో దివంగత మహానేత వైఎస్ఆర్ శ్రీకారం చుట్టారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ పేరును సైతం కూటమి ప్రభుత్వం మార్చివేసింది. నందమూరి తారక రామారావు వైద్య సేవా ట్రస్ట్గా పేరు మార్పు చేసింది. చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు నగరవాసులకు సరికొత్త శ్రేణి వస్త్రాలు, ఆభరణాలను అందుబాటులో ఉంచేందుకు మ్రికండ లగ్జరీ వెడ్డింగ్ ఎగ్జిబిషన్ సీజన్ 3ని గురునానక్ నగర్లోని ఎన్ఏసీ కళ్యాణ వేదికలో ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత, ఖాదీ, బెనారస్, సిల్క్ వస్త్రాల తయారీదారులు, వ్యాపారులు ఈ ప్రదర్శనలో స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన పలు రకాల ఉత్పత్తులు నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు నగరవాసులకు సరికొత్త శ్రేణి వస్త్రాభరణాలు ఒకే వేదికపై అందుబాటులో ఉంచేందుకు ఔత్సాహిక యువ వ్యాపారవేత్తలు నల్లూరు కోమల అభిరామి, నల్లూరు చరిత ఆధ్వర్యంలో గురునానక్ రోడ్లోని ఎన్ఏసీ కళ్యాణ వేదికలో మ్రికండ లగ్జరీ వెడ్డింగ్ ఎగ్జిబిషన్ సీజన్ 3ను ఏర్పాటు చేశారు. నేడు రేపు 2 రోజుల పాటు కొనసాగే ఈ ఎగ్జిబిషన్ను జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి, నల్లూరు మాధవీలత జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను తిలకించారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్లో ఉత్సాహం వచ్చిందని, ఎప్పుడైతే ప్రజల ఆదాయం పెరుగుతుందో కొనుగోలు శక్తి కూడా పెరుగుతుందని చెప్పారు. దీనివల్ల వ్యాపారాలు పెరుగుతాయి, ప్రభుత్వానికి పనులు సమకూరడంతో పాటు ప్రజలు ఆనందంగా ఉంటారని అన్నారు. కేశినేని జానకి మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన చీరలు ఈ ప్రదర్శనలో ఉన్నాయన్నారు. ఒక్కో చీర నేయడానికి 3 నెలలు పడుతుందని, వారి ఉత్పత్తులను కొనుగోలు చేస్తే కళ అన్నది బతుకుతుందని, వారికి ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. నిర్వాహకురాలు నల్లూరు చరిత మాట్లాడుతూ గత 2 సీజన్లకు నగరవాసుల నుంచి విశేష స్పందన లభించిందని అన్నారు. సరికొత్త వస్త్ర శ్రేణితో 3వ సీజన్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశామని చెప్పారు. మొత్తం 60 స్టాల్స్ ప్రదర్శనలో ఉన్నాయని అన్నారు. ఈరోజు రేపు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు. ఇక్కడ విజయవాడ ఎన్ఏసీ కళ్యాణ మండపంలో మ్రికండ వీవర్స్ పేరు మీద చరిత, అదేవిధంగా అభిరామ్ వీళ్ళు కంటిన్యూస్గా ఈ రోజున 3వ ఎగ్జిబిషన్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మరి దీనికి జానక్ గారు ఎంపీ గారి మిసెస్ కూడా దీనిలో పాల్గొన్నారు. ఇవాళ మనం చూస్తే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో మరి ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ప్రజల్లో ఒక రకమైన ఉత్సాహం అనేది మనం ప్రజలందరిలో కూడా చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ప్రజల ఆదాయం పెరుగుతుందో, కొనుగోలు శక్తి పెరుగుతుందో, మరి ఎన్నో రకాల వ్యాపారాలు ఊపందుకుంటాయి. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మళ్ళీ ట్యాక్స్ అనేది సమకూరుతుంది, ప్రజలు ఆనందంగా ఉంటారు. ఆ రకంగా మనందరం కూడా చూస్తున్నాం కదా. కేవలం నెల రోజులు, మరి ఈ నెల రోజుల్లోనే మరి ఎంత సంతోషంగా ఉన్నారంటే అన్ని వర్గాల ప్రజలు. ఒకవైపున మనం వృద్ధులకి పింఛను ఏదైతే ఏర్పాటు చేశామో దాని ద్వారా ఈ రోజున వాళ్ళంతా కూడా వాళ్ళ మనవళ్ళకి మనవరాళ్ళకి మొట్టమొదటిసారిగా దగ్గర కూర్చోబెట్టుకుని చేతిలోంచి డబ్బులు ఇచ్చిన సందర్భం. 4,000 రూపాయలు చేశారు వాళ్ళకి అందరికీ పింఛను. దివ్యాంగులకైతే 6,000 చేశారు. వాళ్ళల్లో కూడా కొనుగోలు శక్తి పెరుగుతూ ఉంది.
ప్రతి రాష్ట్రం నుంచి ఏ చీరలు అయితే బాగా ఫేమస్ వాళ్ళందరూ వచ్చి పెట్టడం జరిగిందండి. మన రాష్ట్రం నుంచి అయితే గద్వాలు, వెంకటగిరి ఇవన్నీ పెట్టడం జరిగింది. మీ అందరూ కూడా వచ్చి అన్ని కొనుగోలు చేస్తే కనుక మన రాష్ట్రానికి కూడా ఆదాయం వస్తుంది. అలాగే ఆ కళ అన్నది బతుకుతుందండి. ఇప్పుడు ఒక్కొక్క చీర ఉంటుంది, ఆ చీరలో కొన్ని నేయటానికి 3 నెలలు పడుతుంది. మనము అవన్నీ కొనుక్కుంటేనే కదండి వాళ్ళకి ఎంకరేజ్మెంటు. సో అందరూ వచ్చి కొనాలని అనుకుంటున్నానండి. అలాగే మన రాష్ట్రానికి అసలు బాబు గారు వచ్చాక ప్రజలందరూ ఊపిరి పీల్చుకోవడం జరిగిందండి. చాలా ఆనందంగా ఉంది. అలాగే 7,000 ఇవ్వటం వలన పెన్షన్ ప్రజలందరూ కూడా ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారండి. అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచిగా అంటే ఎంపీ గారు చెప్పడం జరిగింది నాకు, ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు అని. అలాగే ఎంపీలందరూ కూడా ఇప్పుడు ఢిల్లీలో సెషన్స్ ఆల్రెడీ ఒకటి జరిగింది, మళ్ళీ 22వ తారీఖు నుంచి జరుగుతుందండి. చాలా కృషి చేస్తున్నారండి. మనకి స్పెషల్ స్టేటస్ అయినా ఫ్లైఓవర్స్ అన్నా ఏదైనా తీసుకురావడానికి బాగా కష్టపడుతున్నారండి. మేము ఇది 3rd సీజన్ చేస్తున్నాం రికండా అని. 2 సీజన్స్ బాగా క్లిక్ అయింది అండ్ 3rd సీజన్ చేస్తున్నాం. మార్నింగ్ టైమింగ్ వచ్చేసి 10 to ఈవినింగ్ 8 అండి. అండ్ అన్ని వీవర్స్ వస్తున్నారండి. ఢిల్లీ నుంచి వస్తున్నారు, ఖాదీ నుంచి వస్తున్నారు, అండ్ పైతని వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు, పటోలా వాళ్ళు. సో ఒకసారి అందరూ ప్లీజ్ వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఇవాళ రేపు ఉంటుందండి, సాటర్డే సండే అండి, 13, 14 అండి. వీవర్స్ అందరు వీవర్స్ వచ్చారండి అండ్ 60 స్టాల్స్ దాకా ఉన్నాయి. సో మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. బెనారస్ ఖాదీ ఇక్కత్ అన్నీ ఉన్నాయండి. మీరు ఒకసారి వస్తే మీరు అందరూ చూడొచ్చు. తమను అగౌరవపరుస్తూ బ్రాహ్మణ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పైలా దాస్ అనే వ్యక్తిపైన చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా పరశురామ సేన ఫౌండర్ ఏలేశ్వరపు జగన్మోహన్ రాజు డిమాండ్ చేశారు. బ్రాహ్మణ కులాలను దూషించటం హేయమని, ఇప్పటికే ఈ విషయమై డీజీపీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ విషయంపై స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విజయవాడ సత్యనారాయణపురం గాయత్రి కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆల్ ఇండియా పరశురామ సేవ ఫౌండర్ ఎలేశ్వరపు జగన్మోహన్ రాజు మాట్లాడుతూ తమను అగౌరవపరుస్తూ బ్రాహ్మణ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పైలాదాస్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పైలాదాసు అజ్ఞాన చర్య పరాకాష్టానికి చేరిందన్నారు. నిన్న బ్రాహ్మణ సంఘాలు డీజీపీకి ఈ విషయమై ఫిర్యాదు చేశాయని, పైలాదాస్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనిపై స్పందించాలని కోరారు. బ్రాహ్మణ మహిళలను వేశ్య అనడం దారుణమని విచారం వ్యక్తం చేశారు. మహిళలపై అగౌరవంగా మాట్లాడే వారిపై చర్యలు తీసుకోవాలని, బ్రాహ్మణ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పైలాదాస్పై చర్యలు తీసుకోవాలని కోరారు. బ్రాహ్మణ యువకులు అందరూ కలిసి వెళ్లి పైలాదాస్కి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. బ్రాహ్మణ కులాలను దూషించడం హేయమని, రాష్ట్రంలో ఉన్న 15 లక్షల మంది బ్రాహ్మణులు మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఇలాంటి సంఘ విద్రోహ శక్తులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో బ్రాహ్మణ పెద్దలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. యూట్యూబ్లో, ఫేస్బుక్లో బ్రాహ్మణులను కించపరుస్తూ రకరకాల కామెంట్ చేస్తూ స్త్రీలను అసభ్యకరంగా మాట్లాడుతూ, అలాగే కులాలకి మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తూ కొంతమంది దాసులని బయలుదేరారు. వీళ్ళు రూపంలో తిరునామం పెట్టుకొని వైష్ణవానికి శైవానికి తేడా ఉంది అనే ఆ తేడా చూపించడానికి బయలుదేరినట్టు వస్తున్నారు. కానీ వీళ్ళకి వైష్ణవానికి ఏ రకమైన సంబంధం లేదు. కేవలం ఒక హిడెన్ ఎజెండాతోటి రాష్ట్రం, ఈ 2 రాష్ట్రాలు ప్రస్తుతం సుభిక్షంగా ఉన్నాయి. దీన్ని చెడగొట్టే విధంగా కొన్ని దుష్ట శక్తులు వాళ్ళకి ప్రేరేపించటం, వెనకాలండి ఫండింగ్ చేయటం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారం మొట్టమొదటిగా టార్గెట్ చేసింది బ్రాహ్మణులను టార్గెట్ చేశారు. ఆ టార్గెట్ చేస్తూ కూడా దీంట్లో డిఫరెన్షియేట్ తీసుకొస్తూ వైష్ణవానికి శైవానికి తీసుకొస్తూ స్మార్త బాపనోళ్ళు అని చెప్పి రకరకాలుగా ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడటం చాలా శోచనీయ విషయంగా ఉంది.
ఈ పైలా దాస్ అనేటువంటి వ్యక్తి ఒక హీరోలా ఫీల్ అయ్యి తనకున్న మిడిమిడి జ్ఞానంతో చాలా అసభ్య పదజాలంతో మిగతా వాళ్ళని దూషిస్తున్నారు. నువ్వు బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు ఎవడైనా సరే మిగతా వాళ్ళని మిడిమిడి జ్ఞానంతో మిగతా వాళ్ళని దూషిస్తే నీకు బ్రహ్మజ్ఞానం ఉన్నట్టు కాదు. అజ్ఞానిగా బిహేవ్ చేస్తున్నారు, అజ్ఞానిగా వ్యవహరిస్తున్నారు. ఈ అజ్ఞాన స్థాయి ఎంత పరాకాష్ఠ జరిగిందంటే ఎక్కడైతే ఆడవాళ్ళని వేశ్యలుగా చిత్రీకరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విధానం. అందున నిత్యం అనుష్ఠానం, పూజ విధానం, దేవుడు అందరి కోసం మంచి కోరేటువంటి వాళ్ళు. ఎవరన్నా పిల్లలు పుడితే మేమే కావాలి, బారసాల దగ్గర నుంచి అంత్యక్రియల వరకు ప్రతి కార్యక్రమంలో మీరు ఇల్లు కట్టుకున్నా కావాలి, లేకపోతే మీరు ఏదైనా ఒక వ్యాపారం పెట్టినా కావాలి, దేనికైనా కానీ బ్రాహ్మణులు కావాలి. ఇది ఒక వ్యాపారం, ఏ వ్యాపారం చేసుకునే వాళ్ళైనా సరే ఎక్కడైనా సరే మాకు 25-30 వేల రూపాయలు వచ్చేది విధానం చాలా ఎక్కువ. మా కులాన్ని ఎన్నో విధాలుగా ఈ గడిచిన ఒక 15-20 సంవత్సరాల నుంచి చూస్తే సినిమాల్లో కూడా చులకనయ్యే కులం ఏదైనా ఉందంటే బ్రాహ్మణ కులం. ఎందుకంటే బ్రాహ్మణుల్ని చాలా ఈజీగా కించపరిచేస్తున్నారు. అది ఇప్పుడు స్థాయి దాటి బ్రాహ్మణ మహిళలను కూడా, ఇళ్లలో ఉండే మహిళలను కూడా కించపరిచే స్థాయికి వచ్చింది. ఇంకా మాలో కూడా సహనం నశిస్తోంది. మీ ద్వారా మేము బ్రాహ్మణ జాతి అందరికీ చెప్తున్నాం, దీని మీద గట్టిగా అందరూ కూడా అన్ని పోలీస్ స్టేషన్లోనూ, ఇందాక జగన్మోహన్ రాజు గారు అలాగే రాంకోటయ్య గారు కూడా చెప్పారు, అన్ని పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయండి. న్యాయం ఎప్పుడూ కూడా మన తరఫునే ఉంటుంది. ఎందుకంటే భారతీయ చట్టంలో అందరూ సమానులే. ఒక కులాన్ని కులద్వేషంతో మాట్లాడడానికి ఎక్కడా లేదు. కాబట్టి ఆ దాస్ అనే వ్యక్తి మీద చట్టపరంగా తీసుకునే చర్యలకి, అదేవిధంగా ప్రభుత్వం కూడా బ్రాహ్మణ జాతిని ఎవరైనా ఇటువంటి మాటలంటే దాన్ని వెంటనే ఖండించి వాళ్ళ మీద చర్యలు తీసుకునేలాగా ప్రభుత్వం కూడా చట్టం చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాను. విజయవాడలో కొత్త ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రెండో రోజు వర్షంలోనే జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. అత్యవసర విభాగ సేవలు మినహా జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ డాక్టర్లపై దాడి చేసిన నిందితుల పేర్లను ఖచ్చితంగా ఎఫ్ఐఆర్లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సార్వత్రిక ఎన్నికల్లో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు తెలిపారు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితుల సంక్షేమాన్ని విస్మరించి ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలు రద్దు చేసి పొట్టగొట్టారని మండిపడ్డారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సార్వత్రిక ఎన్నికల్లో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు, విజయం సాధించిన మాదిగ ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు పేరుపోగు వెంకటేశ్వరరావు తెలిపారు. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులు సంక్షేమాన్ని విస్మరించి ఎస్సీలకు సంబంధించి 27 పథకాలు రద్దు చేసి పట్టుకొట్టారని మండిపడ్డారు. జగన్ అవగాహన రాహిత్యం కారణంగా రాష్ట్రం అన్ని రంగాల్లో నష్టపోయిందని, తిరిగి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే సమర్థుడైన చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణకు ఒప్పించి మాదిగలను సామాజిక న్యాయం చేయడం చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. అనంతపురం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఉమ్మడి 13 జిల్లాలు ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించడం అనేది జరిగింది. 13 జిల్లాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేయటం కూడా జరిగింది. ఎందుకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశామంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని
మాదిగ ఉపకులాలు కలిసి 30 సంవత్సరాల పాటు సుదీర్ఘ ఉద్యమం చేసినటువంటి ఘనచరిత్ర కలిగిన ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా మాదిగ హక్కులు సాధించుకోవాలనే లక్ష్యంలో భాగంగా అనేక పోరాటాలు చేసి అనేక రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చి మాదిగల సమగ్ర అభివృద్ధి కోసం మేము ఎన్నో పోరాటాలు చేస్తూ వచ్చాం. దీంట్లో భాగంగానే 1994లో ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభించబడిన తర్వాత 20 లక్షల మంది మాదిగలు హైదరాబాదును చుట్టుముట్టి ఏబిసిడి సాధించే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ముఖ్యమంత్రి స్పందించి 1996లో మాదిగల ఆత్మగౌరవ సభకొచ్చి మాదిగలకు భరోసా ఇచ్చారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైతే ఆయన మాకు భరోసా ఇచ్చారో ఆయన ప్రభుత్వ హయాంలోనే 2000 సంవత్సరంలో ఈ దేశ రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరిస్తూ ఒక జీవోని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు. ఆ రోజుల్లోనే మాకు 22,500 ఉద్యోగాలు వచ్చాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించిన సీఎం చంద్రబాబు నేతల కాళ్లకు దండం పెట్టే సంస్కృతి విడనాడాలంటూ ప్రజలకు విన్నపం. సింగనగర్ రైతు బజార్ రాయితీపై కందిపప్పు బియ్యం అందుబాటులోకి ప్రత్యేక కౌంటర్ని ప్రారంభించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. నిత్యావసర ధరల నుండి పేదలకు ఉపశమనం కలిగించేలా రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. వాయువ్య బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో ఏపీలో మరో 3 రోజులు జోరుగా వర్షాలు. వాతావరణ శాఖ ప్రకటన. విజయవాడ నూతన పోలీస్ కమిషనర్ గా ఎస్వి రాజశేఖర్ బాబు బాధ్యతలు స్వీకరణ. పోలీసు శాఖపై నమ్మకం కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందని వెల్లడి. ఈ నెల 15 నుంచి ప్రజా దర్బార్కు మాజీ సీఎం జగన్ సిద్ధం. తాడేపల్లిలోని తన కార్యాలయంలో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కార దిశగా కృషి చేసేందుకు ప్రజా దర్బార్ అంటూ ప్రకటన. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.